టీడీపీ నేత మహాసేన రాజేష్ బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు చెప్పారు. 2020లో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనలో తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన పిఠాపురం కుక్కటేశ్వర దేవస్థానానికి వచ్చి బహిరంగ క్షమాపణలు తెలిపారు. 2020లో తాను సోషల్ మీడియాలో పరిశుభ్రత మాట్లాడిన మాట వాస్తవమేనని, కానీ ఆ వ్యాఖ్యలు ఒకరిద్దరిని ఉద్దేశించి చేసినవే తప్ప హైందవ సమాజాన్ని ఉద్దేశించి చేసినవి కావన్నారు. ఈ వ్యవహారంలో బ్రాహ్మణ హిందూ పెద్దలు కేసు ఉపసంహరించుకునేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఏ మతమైనా బాగుండాలి, అలా వాళ్ళైనా ఎవరైనా అన్యాయంగా 29 విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధాకరం. ఆ ఆవేదనతోనే మేము రోడ్లెక్కి మా దేవాలయాన్ని ధ్వంసం చేసుకోవాలని గతంలో 2020లో ఇక్కడ పిఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు 28 విగ్రహాలను తెలియని వ్యక్తి ఆ విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మేము సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటేనే మాట్లాడడం సమర్థించాం, అతని అరెస్ట్ను కూడా సమర్థించాం. అయితే తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపంలో అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పరుష పదజాలంతో మాట్లాడాను. నిన్న కూడా సోషల్ మీడియాలో చెప్పాను. అయితే అప్పుడు నేను ఒకళ్ళిద్దరి గురించి మాట్లాడితే అది ఎంటైర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా బాధ పెట్టేలా ఉన్న వ్యాఖ్యలు. కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్ద మనసుతో లేదు, మేము అది రాయేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. కేసు విత్డ్రా చేసుకోవడానికి వారు ముందుకు వచ్చిన కారణంగా ఈ రోజున వారిని పర్సనల్గా కలిసి మరొకసారి క్షమాపణ చెప్పాలనిపించింది. నాకు అనిపించి నేను వారితో మాట్లాడటం జరిగింది. పెద్దలు ఒకవేళ తెలియని యువరక్తంలో ఒకవేళ ఏదన్నా ఆవేశంగా మాట్లాడినా మీ మనసును ఒప్పించినా మీరు దయచేసి అదేమి చాలా ఇష్టంగా సొంత పిల్లవాడిని దగ్గర తీసుకున్నారు. మరొకసారి ఈ పిఠాపురంలోనే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరికీ అలాగే హిందూ సోదరులందరికీ కూడా హృదయపూర్వక క్షమాపణ తెలియజేస్తున్నాం. ఒకప్పుడెప్పుడు తెలియని వయసులో లేకపోతే తెలియని సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. ఇదే సందర్భంగా రాజేష్ మహాసేన ఆయన మరి ఆ రోజు హిందూ సమాజాన్ని బ్రాహ్మణుల్ని కించపరుస్తూ మాట్లాడిన దానికి యావత్తు సమాజం అంతా కూడా చాలా బాధపడింది. మేము అభిప్రాయం తప్పు జరిగి మేము బాధపడుతుంటే ఈయన కాంట్రవర్సీగా బ్రాహ్మణులు కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించింది. ఆ రోజు ఈవెన్ 2025 ఇప్పుడు ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పాదగయ పుణ్యక్షేత్రం దగ్గరికి రాజేష్ మహాసేన ఆయన వచ్చి యావత్తు బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అలాగే హిందువులు అందరికీ కూడా క్షమాపణ చేయడం జరిగింది. ఆ రోజు నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల, నాకు చెప్పిన రాంగ్ గైడెన్స్ వల్ల నేను అలా మాట్లాడాను. కానీ నాకు ఎవరి మీద ఎటువంటి కక్షపూరితమైంది కానీ లేదా ఎవరికి ఎటువంటిది కూడా నాకు లేదు. అందరం కూడా కలిసి ఉండాలి తప్ప ఆ రోజు వచ్చి నాకు రాంగ్ డిసిషన్ అలా ఒక మాట్లాడి నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఎదుర్కొంటానే బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా హిందూ సమాజానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన తప్పు ఆయన తెలుసుకుని సాక్షాత్తు శివయ్య ముందుకు వచ్చి బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మేము ఈ విషయాలందరికీ కూడా సమాజం మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఒకసారి